వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. మొదటి ప్రశ్న ఎంఎస్ సాహు కమిటీకి సంబంధించింది. నేను స్టేట్మెంట్స్ చదువుతాను. 1. దీనిని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పిఎఫ్ఆర్డి ఏర్పాటు చేసింది. 2. దీని ప్రాథమిక ఉద్దేశం ఎన్పీఎస్ కింద మార్కెట్ ఆధారిత గ్యారంటీడ్ పెన్షన్ చెల్లింపులను రూపొందించడం. 3. ఇది కేవలం ఎన్పీఎస్ వాత్సల్య అమలు కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీ. పైన ఇచ్చిన వాక్యాలలో ఏవి సరైనవి? ఆప్షన్స్: ఏ 1 మరియు 2 మాత్రమే, బి 2 మరియు 3 మాత్రమే, సి 1 మాత్రమే, డి 1, 2 మరియు 3. దీనికి సరైన సమాధానం ఈ అంటే 1 మరియు 2 మాత్రమే. ఓకే, 1 మరియు 2 మాత్రమే. మూడోదెందుకు తప్పు? ఎందుకంటే మొదటి 2 వాక్యాలు కరెక్టే. దీన్ని పీఎఫ్ఆర్డీఏ చట్టం ప్రకారమే పీఎఫ్ఆర్డీ అని ఏర్పాటు చేసింది. అలాగే గ్యారంటీడ్ పెన్షన్ తీసుకురావడం దాని ముఖ్య ఉద్దేశ్యం. అవును. కానీ 3వ వాక్యం తప్పు. ఎందుకంటే ఇది తాత్కాలిక కమిటీ కాదు, ఇది ఒక స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ, అంటే శాశ్వతమైనదన్నమాట. దాని పరిధి కూడా కేవలం ఎన్పీఎస్ వాత్సల్యకు మాత్రమే పరిమితం కాదు. అది చాలా ముఖ్యమైన పాయింట్, స్టాండింగ్ కమిటీ. సరే, ఇప్పుడు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పీఎస్ గురించే ఇంకో ప్రశ్న. స్టేట్మెంట్స్ ఇవి: 1. పాత పెన్షన్ పథకం ఓపీఎస్ స్థానంలో ఎన్పీఎస్ను ప్రవేశపెట్టారు. 2. ఎన్పీఎస్ కూడా ఓపీఎస్ లాగా హామీతో కూడిన పెన్షన్ అందిస్తుంది. 3. ఎన్పీఎస్ పీఎఫ్ఆర్డీఏ చట్టం 2013 కింద నియంత్రించబడుతుంది. వీటిలో సరైనవి ఏవి? దీనికి సమాధానం ఆప్షన్ ఏ 1 మరియు 3 మాత్రమే. 1 మరియు 3 మాత్రమేనా? అంటే రెండవ స్టేట్మెంట్ తప్పన్నమాట. అవును, రెండవది ఖచ్చితంగా తప్పు. మొదటిది కరెక్టే. 2004లో కొత్త ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓపీఎస్ స్థానంలో ఎన్పీఎస్ వచ్చింది. మూడోది కూడా కరెక్టే, దీని పీఎఫ్ఆర్డీఏనే నియంత్రిస్తోంది. మరి రెండోది ఎందుకు తప్పు? ఎందుకంటే అదే అసలైన తేడా. ఓపీఎస్లో గ్యారంటీడ్ పెన్షన్ ఉంటుంది, కానీ ఎన్పీఎస్ పూర్తిగా మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది, హామీ ఉండదు. అందుకే ఆ వాక్యం తప్పు. ఆ తేడా చాలా ముఖ్యం, అర్థమైంది. ఇక ఎన్పీఎస్ వాత్సల్య గురించి మాట్లాడుకుందాం. ప్రశ్న 3. ఎన్పీఎస్ వాత్సల్యకు సంబంధించి ఈ వాక్యాలను చూడండి. 1. ఇది మైనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం. 2. ఖాతాను తల్లిదండ్రుల పేరుమీద తెరిచి నిర్వహిస్తారు. 3 సంవత్సరాల తర్వాత నిర్దిష్ట ప్రయోజనాల కోసం పాక్షిక విత్డ్రాయల్స్ అనుమతిస్తారు. ఏవి సరైనవి? దీనికి సమాధానం మళ్లీ ఆప్షన్ ఏ 1 మరియు 3 మాత్రమే. ఓకే, 1 మరియు 3 అంటే మళ్ళీ రెండో వాక్యం తప్ప? అవును, మొదటిది కరెక్టే. ఇది మైనర్లలో పొదుపు అలవాటు పెంచడానికి ఉద్దేశించింది. మూడోది కూడా కరెక్టే. చదువు, వైద్యం లాంటి వాటి కోసం 3 ఏళ్ల తరువాత పాక్షికంగా డబ్బు తీసుకోవచ్చు. మరి రెండోదెందుకు తప్పు? తల్లిదండ్రుల పేరుమీదే కదా ఖాతా ఉండేది. అక్కడే చిన్న తేడా ఉంది. ఖాతా మైనర్ పేరు మీదనే తెరవబడుతుంది, కాని దాన్ని నిర్వహించేది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు. పేరు మైనర్దే, అందుకే ఆ వాక్యం తప్పు. అలాగా, చాలా వివరంగా చెప్పారు. ఎన్పీఎస్ వాత్సల్యపై చివరి ప్రశ్న. మెజార్టీ వచ్చాక అంటే 18 ఏళ్లు నిండాక నిష్క్రమణ నియమాలను ఏది సరిగ్గా వివరిస్తుంది? ఆప్షన్స్: ఏ మొత్తం కార్పస్ను తప్పనిసరిగా యాన్యుటీ చేయాలి, బి కనీసం 20% కార్పస్ను యాన్యుటీ కొనుగోలుకు ఉపయోగించాలి, సి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే నిష్క్రమణ అనుమతి, డి కార్పస్ ఎంత ఉన్నా పూర్తి విత్డ్రాయల్ చేసుకోవచ్చు. దీనికి సరైన సమాధానం బి, కనీసం 20% కార్పస్ను యాన్యుటీ చెయ్యాలి. ఎందుకు బి, మిగతావెందుకు కావు? ఎందుకంటే రూల్స్ ప్రకారం మొత్తం కార్పస్ కాదు, కేవలం 20% యాన్యుటీ చేస్తే చాలు. అందుకే ఏ తప్పు. అలాగే 18 నుంచి 21 ఏళ్ల మధ్య ఎప్పుడైనా నిష్క్రమించవచ్చు, కాబట్టి సి తప్పు. ఇక పూర్తి విత్డ్రాయల్, అది కార్పస్ 8 లక్షల కంటే తక్కువ ఉంటేనే సాధ్యం, అందుకే డి కూడా తప్పు. స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు మనం సెక్షన్ బికి వెళ్దాం. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం. తప్పకుండా. ప్రశ్న 5. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం పీఎంఐఎస్ గురించి ఈ వాక్యాలను చూడండి. 1. దీనిని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. 2.
5 ఏళ్లలో 1 కోటి ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడం దీని లక్ష్యం. 3. PMIS కింద అన్ని ఇంటర్న్షిప్లు కేవలం క్లాస్ రూమ్ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు. వీటిలో ఏవి సరైనవి? దీనికి సమాధానం కూడా ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే. 1 మరియు 2 మాత్రమే. అంటే ఇది క్లాస్ రూమ్ ట్రైనింగ్ కాదనమాట. అస్సలు కాదు. మొదటి 2 వాక్యాలు కరెక్టే. దీన్నే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖే చూస్తుంది. టార్గెట్ కూడా 1 కోటి ఇంటర్న్షిప్లే. కానీ మూడోది తప్పు. ఎందుకు? ఎందుకంటే ఇంటర్న్షిప్ వ్యవధిలో కనీసం 50% సమయం వాస్తవంగా ఆఫీస్లో పని చేస్తూ గడపాలి. ఇది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అన్నమాట, క్లాస్ రూమ్ కాదు. ఓకే, అది చాలా ప్రాక్టికల్ విధానం. ఇప్పుడు అర్హతలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ప్రశ్న 6. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకానికి కింది వర్గాలలో ఎవరు అర్హులు కారు? 1. ఉద్యోగంలో లేని 22 ఏళ్ల ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్. 2. ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం నుండి 23 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్. 3. ఆన్లైన్లో గ్రాడ్యుయేషన్ చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి. 4. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద శిక్షణ పొందిన అభ్యర్థి. సరైన కోడ్డును ఎంచుకోండి. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంది. సరైన సమాధానం ఏ 2 మరియు 4 మాత్రమే అర్హులు కారు. 2 మరియు 4 అంటే ఎంబీఏ గ్రాడ్యుయేట్, నాప్స్ కింద శిక్షణ పొందిన వాళ్లు అర్హులు కాదా? అవును, వాను అర్హులు కారు. ఎందుకంటే మార్గదర్శకాల ప్రకారం ఎంబీఏ, సీఏ, సిఎస్ లాంటి ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవాళ్లను మినహాయించారు. అలాగే నాప్స్ లాంటి పథకాల కింద ఇప్పటికే శిక్షణ పొందిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వరు, అవకాశాల పునరావృతం కాకుండా ఉండటానికి. అంటే ఐటీఐ హోల్డర్లు, ఆన్లైన్ విద్యార్థులు అర్హులే? కరెక్ట్, వాళ్లకి అర్హత ఉంది. సరే, ఈ పథకం కింద ప్రయోజనాల గురించి చెప్పండి. ప్రశ్న 7. స్టేట్మెంట్స్ ఇవి. 1. ఇంటర్న్లకు నెలకు కనీసం 5,000 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. 2. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన మరియు పీఎం సురక్షా బీమా యోజన కింద బీమా కవరేజ్ ఉంటుంది. 3. ఈ పథకం పూర్తయిన తర్వాత శాశ్వత ఉద్యోగానికి హామీ ఇస్తుంది. ఏవి సరైనవి? దీనిక్కూడా సమాధానం ఏ 1 మరియు 2 మాత్రమే. మళ్ళీ మూడోది తప్ప? శాశ్వత ఉద్యోగం గ్యారంటీ లేదా? లేదు, ఆ హామీ ఇవ్వరు. మొదటి 2 కరెక్టే. నెలకు 5,000 రూపాయల స్టైఫండ్, అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. కానీ ఈ పథకం ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది అంతే, పర్మనెంట్ జాబ్ గ్యారంటీ కాదు. అర్థమైంది. సరే, ఇప్పుడు మనం మత్స్య ఆక్వాకల్చర్పై భారత్-ఇజ్రాయిల్ ఒప్పందం వైపు వెళ్దాం. ఓకే. ముందుగా ఒక సింపుల్ ప్రశ్న. భారతదేశంలో నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఏ 2010-11, బి 2013-14, సి 2015-16, డి 2020-21. సమాధానం సి 2015-16. ఆ సంవత్సరంలోనే నీలి విప్లవం మొదలైంది. అది మత్స్యరంగంలో వేగవంతమైన వృద్ధికి పునాది వేసింది. ఓకే. తర్వాతి ప్రశ్న. మత్స్యరంగ విలువ గొలుసును సంస్కరించి మత్స్యకారుల సామాజిక ఆర్థిక సంక్షేమాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ పథకమేది? ఇది చాలా ముఖ్యమైన పథకం. సమాధానం సి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, అంటే పీఎంఎంఎస్వై. పిఎంఎస్వై. అవును, 2020లో దీన్ని ప్రారంభించారు. ఇది ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, మత్స్యకారుల సంక్షేమం ఇలా అన్నింటి మీద దృష్టి పెడుతుంది. చాలా బావుంది. ఇప్పుడు చేపల ఉత్పత్తిలో భారతదేశం స్థానమేమిటి? ప్రపంచంలో మన ర్యాంక్ ఎంత? ప్రస్తుతం మన ర్యాంక్ బి, రెండవది. రెండోదా? మొదటి స్థానంలో ఎవరున్నారు? నా తర్వాత ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు భారతదేశమే. ప్రపంచ ఉత్పత్తిలో మన వాటా దాదాపు 8%. అద్భుతం. ఇప్పుడు భారత్-ఇజ్రాయిల్ ఒప్పందంపై ఒక ప్రశ్న. మత్స్య ఆక్వాకల్చర్పై భారత్-ఇజ్రాయెల్ సంయుక్త మంత్రివర్గ ప్రకటన ఎక్కడ సంతకం చేయబడింది? దీనికి సమాధానం బి 2వ గ్లోబల్ సమ్మిట్ ఆన్ బ్లూ ఫుడ్ సెక్యూరిటీ, సీ ద ఫ్యూచర్ 2026. ఆ సదస్సులోనే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఓకే, ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ సన్ క్యాచర్ గురించి తెలుసుకుందాం. ఇది వినడానికి చాలా భవిష్యత్తును తలపిస్తోంది. ప్రశ్న 12. ప్రాజెక్ట్ సన్ క్యాచర్ ప్రధానంగా దేనికి సంబంధించింది? ఇది చాలా కొత్త కాన్సెప్ట్. సరైన సమాధానం సి అంతరిక్ష ఆధారిత ఏఐ డేటా సెంటర్లు. స్పేస్ బేస్డ్ ఏఐ డేటా సెంటర్లా అంటే ఏంటి? అంటే భూమి మీద కాకుండా అంతరిక్షంలో, ముఖ్యంగా తక్కువ భూమి కక్షలో
ఏఐ డేటా సెంటర్లను పెట్టే ఆలోచనను అన్వేషించే ప్రాజెక్ట్ అన్నమాట. వావ్! దీన్ని ఎవరు ఆవిష్కరించారు? ప్రశ్న 13. దీనిని ఆవిష్కరించింది గూగుల్ రీసెర్చ్. ఇది వారి పరిశోధనలో భాగం. మరి దీని ముఖ్య ఉద్దేశ్యమేమిటి? అంతరిక్షంలో పెట్టడం వల్ల లాభమేంటి? దానికే ప్రశ్న 14 ఉంది కదా. ప్రాజెక్ట్ సన్క్యాచర్ ముఖ్య ఉద్దేశం భూమిపై ఏఐ విద్యుత్ డిమాండ్ను తగ్గించడం. విద్యుత్ డిమాండ్ను తగ్గించడమా? అవును. ఏఐకి విపరీతమైన కరెంటు కావాలి. భవిష్యత్తులో అది ఇంకా పెరుగుతుంది. కంప్యూటేషన్ను భూమి యొక్క పవర్ గ్రిడ్ల నుండి అంతరిక్షంలోకి మార్చడం ద్వారా ఆ శక్తి వినియోగాన్ని తగ్గించడం దీని లక్ష్యం. అద్భుతమైన ఆలోచన. ఇప్పుడు మనం ఎంఎస్ఎంఈ రంగంపై నివేదిక గురించి చూద్దాం. తప్పకుండా. ప్రశ్న 15. పథకాల కలయిక ద్వారా ఎంఎస్ఎంఈ రంగంలో సామర్థ్యాలను సాధించడమనే నివేదికను ఎవరు విడుదల చేశారు? దీనికి సమాధానం నీతి ఆయోగ్. ఇది భారతదేశపు ప్రముఖ పాలసీ థింక్ ట్యాంక్ కదా. అవును, నీతి ఆయోగ్. ఆ నివేదిక ప్రకారం భారతదేశ జీడీపీకే ఎంఎస్ఎంఈలు సుమారుగా ఎంత శాతం దోహదం చేస్తాయి? ప్రశ్న 16. సమాధానం 30%. మన జీడీపీలో దాదాపు 30% వాటా ఈ చిన్న పరిశ్రమలదే. 30%? చాలా పెద్ద సంఖ్య. మరి ఎగుమతులలో వాటి వాటా? అదే ప్రశ్న 17. ఎగుమతులలో వాటి వాటా ఇంకా ఎక్కువ. సమాధానం 45%. భారతదేశం మొత్తం ఎగుమతులలో సుమారు 45% వీటిదే. సరే, ఇప్పుడు మనం మన సంభాషణను వన్యప్రాణుల సంరక్షణ వైపు మళ్లిద్దాం. కవ్వాల్ టైగర్ రిజర్వ్తో మొదలు పెడదాం. మంచి అంశం. ప్రశ్న 18. కవ్వాల్ టైగర్ రిజర్వ్కు ఏ టైగర్ రిజర్వ్లతో పర్యావరణ అనుసంధానం అంటే కారిడార్ ఉంది? ఆప్షన్స్లో తడోబా అంధారి, ఇంద్రావతి మరియు నాగార్జునసాగర్ శ్రీశైలం ఉన్నాయి. దీనికి సరైన సమాధానం 1 మరియు 2 మాత్రమే. అంటే తడోబా అంధారి, ఇంద్రావతితో మాత్రమేనా? అవును. కవాల్ రిజర్వ్కు మహారాష్ట్రలోని తడోబా అంధారి, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్లతో కనెక్టివిటీ ఉంది. నాగార్జునసాగర్ శ్రీశైలం సెంట్రల్ ఇండియన్ ల్యాండ్స్కేప్లో భాగం కాదు. ఓకే, మరి కవ్వాల్ను టైగర్ రిజర్వ్గా ఎప్పుడు ప్రకటించారు? సమాధానం 2012. 2012. సరే, ఈ రిజర్వ్తో సంబంధం ఉన్న నదులేవి? ఆప్షన్స్: గోదావరి, కడం, కృష్ణ. కృష్ణా నది కాదన్నమాట. అవును, కృష్ణానది కాదు. గోదావరి, దాని ఉపనది కడెం ఈ రిజర్వ్తో సంబంధం కలిగి ఉన్నాయి. అక్కడి అటవీ రకమేమిటి? ప్రశ్న 21. అక్కడ ప్రధానంగా కనిపించేది దక్షిణ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవి, సదర్న్ ట్రాపికల్ డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్ అంటారు. ఓకే, ఆ అడవుల్లో సాధారణంగా కనిపించే చెట్ల జాతులేవి? టేకు, వెదురు, బోజ్వెలియా సెర్రాటా. సమాధానం 1, 2 మరియు 3. ఈ 3 జాతులు అక్కడ చాలా సాధారణంగా కనిపిస్తాయి. చాలా బావుంది. చివరిగా కవ్వాల్లోని జంతుజాలం గురించి. ప్రశ్న 23. కవ్వాల్ టైగర్ రిజర్వ్లో ఏ జంతువులు కనిపిస్తాయి? నీల్గాయ్, చౌసింగా, చింకారా, బ్లాక్ బక్. దీనికి కూడా సమాధానం 1, 2, 3 మరియు 4. ఈ జాబితాలో ఉన్న అన్ని జంతువులు కవ్వాల్ జంతుజాలంలో భాగమే. అద్భుతం. ఈరోజు మన చివరి అంశం సిమిలీపాల్ నేషనల్ పార్క్. ఒడిషాలో ఉంది కదా. అవును. ప్రశ్న 24. ఇటీవల మొసళ్ల జనాభా పెరుగుదలను నివేదించిన తాజా జనాభా గణన ఏ రక్షిత ప్రాంతంలో నిర్వహించబడింది? దీని సమాధానం మన చర్చలోనే వచ్చింది. సిమిలీపాల్ నేషనల్ పార్క్. సిమిలీపాల్ నేషనల్ పార్క్. అవును, ఒడిషాలోని సిమిలీపాల్ నేషనల్ పార్క్లో ఈ గణన జరిగింది. ఇది ఒక టైగర్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్ మరియు వన్యప్రాణుల అభయారణ్యం కూడా. చాలా ప్రత్యేకమైనది. సరే, మన చివరి ప్రశ్న. ప్రశ్న 25. సిమిలీపాల్ నేషనల్ పార్క్లోని ఎత్తైన శిఖరాలు ఏవి? దీనికి సమాధానం ఖైరిబురు మరియు మేఘాషిని. ఖైరిబురు మరియు మేఘాషిని. అవును, ఇవి జంట శిఖరాలుగా ఉంటాయి. వాటి ఎత్తు దాదాపు 1515 మీటర్లు. అద్భుతం. ఈ ప్రశ్నల ద్వారా మనం పెన్షన్ సంస్కరణల నుండి మొదలుపెట్టి అంతరిక్షంలోని డేటా సెంటర్ల వరకు, అలాగే మన దేశంలోని అద్భుతమైన టైగర్ రిజర్వ్ల వరకు ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. నిజమే. కేవలం సమాధానాలే కాకుండా వాటి వెనుక ఉన్న వివరాలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ అంశాలపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. అవును, ఈ విషయాలన్నీ విడివిడిగా అనిపించవచ్చు, కానీ అవి మన దేశ ఆర్థిక, సాంకేతిక మరియు పర్యావరణ పురోగతిని సూచిస్తాయి. కరెక్ట్. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ చర్చ విన్న తరువాత
శ్రోతలో ఆలోచించటానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం. తప్పకుండా. ఈరోజు మనం చర్చించిన ఈ పథకాలు, ప్రాజెక్టులు మరియు సంరక్షణ ప్రయత్నాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయి? ఒక రంగంలోని పురోగతి మరొక దానిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీని గురించి ఆలోచించండి.